నా పేరు ఇంతియాజ్, షేక్ ఇంతియాజ్. నేను బ్యాటరీ పని చేసి అది ఛార్జింగ్ చేసి చేసుకుని బతికినవాడిని. నేను అతని దగ్గర జానకిరామ అది బాలకృష్ణ వద్ద చీటీ వేసాను. 5 లక్షల చీటీ 18 నెలలు అయిపోయింది. కానీ ఇంకో చీటీ కూడా బతిమలాడు చేసి ఇంకోటి వేసాను. అది 3 నెలలు అయింది. 3 నెలలు మొత్తం అతని దగ్గర నేను క్యాష్ మొత్తం 4,35,400 మొత్తం కట్టి ఉన్నాను. నేను ఏమంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే అది సంపాదించి నేను బతికిన వాడిని. ఇది చూస్తే ఈయన నాకు ఇది చేసి జప్ చేశాడు. నా పరిస్థితి నాకు బాగలేదు. నా వయసు కూడా కొంచెం 64 వయసు ఉండదు. అది ఏదో సంపాదించింది పెట్టుకుని నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నాను. నన్ను ఈయన మోసం చేసి 19వ తేదీ నాడు శుక్రవారం రాత్రి అతను మనిషిని పంపించి 23,600 రూపాయలు కట్టవలసి ఉంది చీటీది 18వ తేదీ. ఆ అమౌంట్ నేను కట్టినాను, తీసుకున్నాను. ఈ విషయం నాకు తర్వాత ఆదివారం రోజు నాకు తెలిసింది. ఆదివారం నుంచి నా పరిస్థితి ఏమీ నాకు బాగలేదు. అది ఏదో మీరు అతన్ని బట్టి అతన్ని పిలిపించి అతని వద్ద డైరీలు ఉంటాయి. ఆ డైరీల్లో ఎవరెవరికి ఏముండదో ఏదో నాకు రావాల్సిందని మీరు దయచేసి నన్ను నా వయసును చూసి మీరు నాకు న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని, మన సిఏ గారిని, మన ఎస్ఐ గారిని అందరినీ దీవించి లాస్ట్ మన చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను అతని దగ్గర ఎన్నో ఇది చేయాలనుకుంటున్నాను. నన్ను న్యాయం చేసి నన్ను ఇది చేయాల్సింది. తర్వాత ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియదు.